హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు ద ఫ్లై అనే ఈ అందమైన స్టోరీలో ఒక ఈగ తన పేరు తానే మర్చిపోయి ఒక దూడ తల్లి ఆవుని, ఒక ఆడ మనిషిని, నది పక్కనే పెరుగుతున్న పచ్చగడ్డిని, ఒక పెద్ద పొడవైన చెట్టుని, చెట్టు తొర్రలో ఉన్న పక్షిని తన పేరేంటి అని అడుగుతా వెళ్తుంది. ఈ క్రమంలో ఆ ఈగకి తన పేరు తెలిసిందో లేదో ఈ అందమైన స్టోరీలో మనం తెలుసుకుందాము. వన్స్ దెర్ వాజ్ ఎ టైనీ యానిమల్. ఒకానొకప్పుడు ఒక చిన్న జంతువు ఉండేది. ఇట్ హ్యాడ్ బిగ్ ఐస్ అండ్ షైనీ వింగ్స్. దానికి పెద్ద పెద్ద కళ్ళు, మెరిసే రెక్కలు ఉన్నాయి. దిస్ టైనీ యానిమల్ గాట్ అప్ వన్ మార్నింగ్. ఈ చిన్న జంతువు నిద్ర నుండి ఒక ఉదయాన్నే లేచి ఇట్ రబ్డ్ ఇట్స్ ఐస్. దాని కళ్ళు రుద్దుకుంటూ ఇట్ స్ప్రెడ్ ఇట్స్ వింగ్స్ అండ్ లుక్డ్ అరౌండ్. దాని రెక్కలు అల్లల్లాడిస్తూ చుట్టూ చూసింది. ఓ డియర్, హూ ఎమ్ ఐ? నేను ఎవరిని? వాట్ ఈజ్ మై నేమ్? నా పేరేంటి? ఆ చిన్న జంతువు చాలా విచారంగా ఉంది. అది ఆకాశంలోకి పైకి చూసింది, మరలా కిందకు చూసింది. కిందకు చూసినప్పుడు దానికి ఒక దూడపిల్ల కనిపించింది. ఆ దూడపిల్ల దగ్గరికి ఎగిరి, డియర్ కాఫ్, డూ యూ నో మై నేమ్? ఓ దూడ, నీకు నా పేరు తెలుసా? నో, ఐ డోంట్. ఆస్క్ మై మదర్, షీ విల్ టెల్ యూ. లేదు, నాకు తెలియదు. మా అమ్మను అడుగు, ఆమె నీకు చెప్తుంది. ఓ ప్రెటీ కౌ, డూ యూ నో మై నేమ్? ఓ అందమైన ఆవు, నీకు నా పేరు తెలుసా? ఓ, హౌ కుడ్ యూ ఫర్గెట్ యువర్ నేమ్? వై డోంట్ యూ ఆస్క్ ద ఉమెన్ విత్ ద వాకింగ్ స్టిక్? నీ పేరుని ఎలా మర్చిపోయావు? ఆ చేతికర్రతో నడుస్తున్న ఆడమనిషిని అడుగు, ఆమె చెప్తుంది. ద విమెన్ సెడ్, ఆస్క్ ద గ్రీన్ గ్రాస్ దట్ గ్రోస్ బై ద రివర్. అప్పుడు ఆ ఆడమనిషి నది పక్కనే ఉన్న పచ్చగడ్డిని అడగమని చెప్పింది. అప్పుడు ఆ పచ్చగడ్డి ఆ చిన్న జంతువుని చూసి నదిలో ఉన్న నీళ్లను అడగమని చెప్పింది. ద వాటర్ ఇన్ ద రివర్ సెడ్, ఆ నదిలో ఉన్న నీళ్లు ఏమని చెప్పాయంటే, ఆస్క్ ద టాల్ ట్రీ, ఆ పొడవైన చెట్టును అడగమని చెప్పాయి. ద టాల్ ట్రీ సెడ్, ఆస్క్ ద ప్రెటీ బర్డ్ ఇన్ ద నెస్ట్. అప్పుడు ఆ పొడవైన చెట్టు గూటిలో ఉన్న అందమైన పక్షిని అడగమని చెప్పింది. ద బర్డ్ ఫ్లాప్డ్ ఇట్స్ వింగ్స్ అండ్ సెడ్, అప్పుడు ఆ అందమైన పక్షి తన రెక్కల్ని అల్లల్లాడించి, డోంట్ ఆస్క్ మీ, నన్ను అడగొద్దు. ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఐ ఓన్లీ నో హౌ టు ఫ్లై, నాకు ఎగరడం మాత్రమే తెలుసు. ద టైనీ యానిమల్ జంప్డ్ అప్ విత్ జాయ్ వెన్ ఇట్ హెర్డ్ ద వర్డ్ ఫ్లై. ఫ్లై అనే పదం వినగానే ఆ చిన్న జంతువు సంతోషంతో గంతులేసింది. ఓ నౌ ఐ రిమెంబర్ మై నేమ్ ఈజ్ ఫ్లై. నాకు గుర్తొచ్చింది, నా పేరు ఈగ. మై నేమ్ ఈజ్ ఫ్లై, ఐ ఎమ్ ఏ ఫ్లై. నా పేరు ఈగ, నేనొక ఈగని. ది ఫ్లై అనే ఈ అందమైన స్టోరీలోని క్యారెక్టర్స్ ఫ్లై ఈగ, కాఫ్ దూడపిల్ల, కౌ దూడపిల్ల యొక్క తల్లి, విమెన్ విత్ వాకింగ్ స్టిక్ చేతి కర్రతో నడిచే ఆడమనిషి, రివర్ నది, టాల్ ట్రీ పొడవైన చెట్టు, ప్రెటీ బర్డ్ ఇన్ ద నెస్ట్ గూటిలో ఉన్న ఒక అందమైన పక్షి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.